హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈరోజు మా నందిగామ దగ్గరలో ఉన్న అంబార్పేట అమ్మవారి దగ్గరికి వెళ్ళామండి. అమ్మవారు సత్యమ్మ తల్లండి. అమ్మవారికి అందరం కలిసి సారె సమర్పణ ఇవ్వటానికి వెళ్ళాము. ఎర్లీ మార్నింగే లేచానండి. ఇంట్లో పనంతా అయిపోయి బ్రేక్ఫాస్ట్ పిల్లలకి రెడీ చేశాను. అలాగే తర్వాత లంచ్కి కూడా ప్రిపేర్ చేసేసానండి. మాస్టర్ అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. తర్వాత మేమైతే బయలుదేరామండి. ఆంటీ మాత్రం పూర్ణాలు తీసుకొచ్చారు. నేనైతే అమ్మవారికి పూలదండ అలాగే అరటిపళ్ళు తీసుకున్నాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెరైటీ తీసుకొని వచ్చారండి. 20 మంది వరకు బయలుదేరామండి. అపార్ట్మెంట్లో అయితే మేము ముగ్గురం బయలుదేరాము. అపార్ట్మెంట్లో అయితే మేము ముగ్గురం బయలుదేరామండి. ఆంటీ వాళ్ళిద్దరు అలాగే నేను బయలుదేరాము. మిగతా వాళ్ళంతా గుడిలో కలుసుకుంటానని చెప్పారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె సమర్పణ ఇస్తే చాలా మంచిదని ఇప్పుడు అన్ని టెంపుల్స్లో అమ్మవారికి సారె సమర్పణ బాగా ఇస్తున్నారు కదా. మేము కూడా మా నందిగామకి చాలా దగ్గరేనండి. 5 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. మనకి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్లో హైవే రోడ్డు పక్కనే ఉండిద్దండి టెంపుల్. మీరు అందరూ చూసే ఉంటారు. చూశారు కదా, హైవే పక్కనే ఉండిద్ది అమ్మవారి టెంపుల్. ఎవరు వెళ్ళినా కూడా అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు విజయవాడకి. మేము ముగ్గురం అయితే ముందే వెళ్ళిపోయామండి. వాళ్ళైతే ఇంకా రాలేదు. ఈలోపు అమ్మవారి దర్శనం అయిపోయింది. అలాగే ప్రదక్షిణాలు కూడా చేసి కూర్చున్నాము. తర్వాత మిగతా వాళ్ళంతా వచ్చి పాలు పొంగిస్తున్నారు. అమ్మవారి టెంపుల్లోనే పక్కన మనకి కళ్యాణ మండపం లాగా ఉందండి. అక్కడే పాలు పొంగించడానికి సపరేట్గా గది కూడా ఉంది. అక్కడ పాలు పొంగిచ్చాము అందరం కలిసి. ముందు రోజే పిండి వంటలన్నీ చేసుకున్నారండి. అమ్మవారికి సారె సమర్పణకు కావాల్సినవి మొత్తం బూరలు అలాగే రవ్వ లడ్డూలు. ఆ రోజు వచ్చే రోజు మాత్రం పులిహోర దద్దోజనం అలాగే సలివిడి పూర్ణాలు ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వచ్చామండి. తర్వాత ఇట్లా పాలు పొంగిచ్చారు. ఇక్కడ పాలు పొంగిస్తుంటే మిగతా ఆడవాళ్ళు మొత్తం అమ్మవారి గుళ్ళో పాటలు పాడుతున్నారండి. మాకు నందిగామ నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పా కదా. ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడే రైసు పాలు అన్నీ తీసుకొని వచ్చేసారు. మనకి పెనగంచిపూలు వెళ్తే పాలు పొంగించుకోవటానికి సపరేట్గా గదులు ఉన్నాయి కదండి. సేమ్ అలానే ఇక్కడ కూడా అంతే ఉన్నాయి. మనకి కట్టెల పొయ్యి అటువంటిది ఏమీ అవసరం లేకుండా భలే మంచిగా సదుపాయాలు అయితే ఉన్నాయి. ఇక్కడ అంబార్పేట సత్యమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఆషాఢ మాసం అలాగే శ్రావణ మాసం దసరా నవరాత్రులు అన్ని పండుగలు బాగా చేస్తారండి ఈ అమ్మవారికి. అమ్మవారంటే ఎక్కువ ఫ్రైడే సండే వస్తూ ఉంటారు కదా. అలా ఏమీ కాకుండా 365 రోజులు బాగా వస్తూ ఉంటారు జనము. మనకి హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు విజయవాడ వెళ్ళేటప్పుడు నందిగామ దాటిన తర్వాత హైవే వచ్చిద్ది కదండి. హైవే పక్కనే ఉండిద్ది అమ్మవారి టెంపుల్. పాలు పొంగించడానికి 1 అవర్ అయితే టైం పట్టిందండి. పాలు అయితే పొంగినాయి, రైస్ ఉడికిపోయిందని ఇప్పుడు బెల్లం యాలకుల పొడి అలాగే నెయ్యి వేశారు. అమ్మవారి దర్శనం అయితే ప్రతిరోజు ఉంటుందండి. పూజారి మాత్రం మధ్యాహ్నం 1 గంట వరకే ఉంటారు. కాకపోతే అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు మనము ఏ టయాన్ని వచ్చినా కూడా. అయితే మనం పాలు పొంగించుకోవటానికి టోకెన్ తీసుకోవాలి. మనం పాలు పొంగించుకోవటానికి అలాగే రైసు పాలు అన్నీ వెయిట్ చూసి దాన్ని బట్టి టోకెన్ ఇస్తారంటండి. ఎక్కువ పొంగించుకునేటట్టయితే కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, తక్కువ అయితే చిన్న టోకెన్ ఇస్తారు. 1 అవర్ అయితే టైం పట్టిందండి. తర్వాత తీసుకొచ్చిన అమ్మవారికి సారె మొత్తం తీసుకొని అమ్మవారి టెంపుల్ చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేశాము. అమ్మవారికి సారె పూలదండలు అలాగే గాజులు పసుపు కుంకుమ అన్నీ తీసుకొని ప్రదక్షిణాలు అయితే చేశామండి. చెప్పా కదండి, ఫ్రైడే సండే అంటూ ఏమీ ఉండదు ఈ అమ్మవారి గుడికి. ఎప్పుడు వస్తూనే ఉంటారు, ఎప్పుడు రద్దీగానే ఉంటుంది. హైవే మీద వెళ్ళే వాళ్ళందరూ కంపల్సరీగా ఆగి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. అమ్మవారికి సారి తీసుకొచ్చాం కదా, అందరూ ఒక్కొక్క ఐటెం పట్టుకొని ఇలా ప్రదక్షిణాలు అయితే చేశామండి. పూలదండలు అలాగే ఆకు వక్క పసుపు కుంకుమ అన్నీ తీసుకొని పొంగళ్ళు కూడా పెట్టాం కదా, అన్నీ తీసుకొని అమ్మవారికి 3 ప్రదక్షిణాలు అయితే చేశాము.
ఎంత బాగుందోనండి గుడి. మనకి హైవే పక్కనైనా కూడా చెట్లు, వేప చెట్లు అన్నీ ఉంటాయి కదా! చాలా పీస్‌ఫుల్‌గా ఉండిద్ది టెంపులు. మేము వెళ్ళిన రోజైతే ఎండ బాగుందండి. అయినా కూడా వేప చెట్లు అన్నీ ఉండి చాలా చల్లగా అనిపించింది. లాస్ట్ వీడియోలో మీకు చూపించా కదండీ! ఆషాఢ మాసంలో అమ్మవారికి సారనేసి. అప్పుడైతే నందిగామలో ఉన్న అమ్మవారండి. కన్యక పరమేశ్వరి అమ్మవారు. ఈ అమ్మవారైతే సత్యమ్మ తల్లండి. మనం అప్పటికప్పుడొచ్చి అలా పాలు పొంగించుకోవాలన్నా మనకి గుడి దగ్గరే అన్నీ అందుబాటులోనే ఉంటాయండి. కొబ్బరికాయలు, అలాగే పూలు, నిమ్మకాయ దండలు, మనకి బెల్లం అన్నీ అందుబాటులోనే ఉంటాయండి. ఒకవేళ ఏదైనా మర్చిపోయినా కూడా ఇక్కడ మనకి దొరుకుతాయి. మేమైతే 20 మంది వచ్చామండి. ఈ ఆషాఢ మాసం నెలంతా ఎవరో ఒకళ్ళు ఇలా వచ్చి అమ్మవారికి సారె సమర్పణ ఇస్తూనే ఉంటారు. ఈ నెల అలాగే వచ్చే శ్రావణ మాసం కూడా అమ్మవారిని ఎంత బాగా అలంకరిస్తారో. నందిగామ నుంచి కానీ, చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి కానీ ఎవరైనా కొత్త వెహికల్ కొనుక్కున్నా కూడా కంపల్సరీగా ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి పూజ చేపించుకుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా విజయవాడ వెళ్ళి కనకదుర్గమ్మ అమ్మవారికి సారె సమర్పణ ఇస్తూ ఉంటారు కదా! అలాగే అక్కడ ఉన్న లేడీస్ కూడా చాలామంది వచ్చి ఈ అమ్మవారికి సారె సమర్పణ ఇస్తారండి ఈ నెలలో. అమ్మవారిని తలుచుకుంటా ప్రదక్షిణాలైతే చేసేసామండి. 3 అయితే చేశాము. అమ్మవారి టెంపుల్ అయితే చిన్నదేనండి. ఎందుకంటే ఇటువైపు ఏమో ఊరు ఉండిద్ది, అటువైపు ఏమో హైవే రోడ్డు ఉండిద్ది కదా! అందుకోసం టెంపుల్ ఇలా చిన్నగానే ఉంటుంది. 3 ప్రదక్షిణాలు అయితే అయిపోయినాయండి. ఇప్పుడు అమ్మవారికి సారె తీసుకొచ్చాం కదా! పసుపు, కుంకుమ, గాజులు అన్నీ తీసుకొని గుళ్ళోకైతే వెళ్ళాము. అమ్మవారికి సారె సమర్పిస్తుంటే అందరికీ ఎంత సంతోషంగా ఉందోనండి. ప్రతి ఒక్కళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు అన్నీ ఇస్తున్నాం కాబట్టి అందరూ ఆడవాళ్ళు చక్కగా అమ్మవారిలాగా మంచిగా మనసులో తలుచుకొని అమ్మవారికి ఇస్తుంటే అందరి మొహంలో చాలా సంతోషంగా ఉంది. ప్రదక్షిణాలన్నీ అయిపోయి ఇలా గుళ్ళోకి వెళ్ళామండి. ఇంకా అమ్మవారికి సారె అయితే సమర్పించాము. అందరిది పేర్లు అలాగే గోత్రనామాలు చదివి అమ్మవారికి పూజ అయితే చేశారు. అమ్మవారికి పూజ అయితే బాగా చేశారండి. చూశారు కదా! అమ్మవారికి బూరెలు, గారెలు, అలాగే దద్దోజనం, రవ్వ లడ్డూలు, పూర్ణాలు, పులిహోర అన్నీ తీసుకొని వచ్చామండి. ఇట్లా అందరం ఆడవాళ్ళు వచ్చి అమ్మవారికి సారె సమర్పిస్తుంటే అందరి ముఖంలో ఎంత సంతోషంగా ఉందో.
అమ్మవారికైతే పూజ బాగా జరిగిందండి. అలాగే సారె సమర్పణ కూడా అయిపోయింది. అందరం మంచిగా అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అమ్మవారిని చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో. తర్వాత అమ్మవారు సారె సమర్పణ తీసుకున్నారని మనకి అర్థమవుతుందండి. చక్కగా తీసుకొచ్చిన అమ్మవారికి పిండి వంటలు ఐటమ్స్ చాలా తీసుకొచ్చామని చెప్పా కదండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలామంది వచ్చి భోజనం చక్కగా చేశారు. మనకి ఎప్పుడు వస్తూనే ఉంటారని చెప్పా కదండి అమ్మవారి దర్శనానికి. అలా వచ్చిన వాళ్ళు అలాగే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలామంది వచ్చి భోజనం చేసి వెళ్ళారు. అలా అనుకోకుండా చాలా బాగా జరిగింది. అందరూ వచ్చి మంచిగా అమ్మవారి దీవెనలు తీసుకొని ఇలా భోజనం చేసి వెళ్ళారు. అంతేకాకుండా వచ్చిన ఆడవాళ్ళకు కూడా మనం తీసుకొచ్చిన సారె అలాగే పసుపు కుంకుమ గాజులు తాంబూలం అన్నీ ఇలా ప్యాకింగ్ చేసి వచ్చిన ఆడవాళ్ళ మొత్తానికి ఇచ్చేసామండి. అలాగే వచ్చిన వాళ్ళందరికి కూడా భోజనం ఇంట్లోనే తయారు చేసుకొని వచ్చారు. మామూలుగా మనకి వైట్ రైసు పప్పు సాంబారు చట్నీ అన్నీ తీసుకొని వచ్చారండి. మనం తీసుకొచ్చిన పులిహోర దద్దోజనం అలాగే రవ్వ లడ్డూలు అన్నీ మిగతా వాళ్ళకి మొత్తం పెట్టేశాము. తర్వాత మేము పక్కన ఉన్న మండపం ఉందని చెప్పా కదండి, అక్కడికి వచ్చి ఇలా భోజనాలు అయితే చేశాము. అక్కడ భోజనం చేస్తున్నా కూడా చాలామంది వచ్చారండి. మిగతా వాళ్ళకు కూడా భోజనం పెట్టాము. చక్కగా భోజనం చేసి వెళ్ళారు. మనకి అమ్మవారి దర్శనం బాగా అయింది. అమ్మవారి చల్లని చూపు ఉందని ఇక్కడే అర్థమవుతుందండి. ఎంతమంది వచ్చారో తీసుకొచ్చిన ఐటమ్స్ మొత్తం చక్కగా వాళ్ళు కూడా తినేసి వెళ్ళారండి. మనం అమ్మవారికి తీసుకొచ్చాం కదా, అలా ఇంటికి తీసుకెళ్తే ఏం బాగుంటుందండి. అలా కాకుండా అమ్మవారే పంపించినట్టు చాలామంది వచ్చారండి. అందరూ చక్కగా పసుపు కుంకుమ గాజులు ఆడవాళ్ళు తీసుకొని వెళ్ళారు. అలాగే జెంట్స్ కూడా చాలామంది భోజనం చేసి వెళ్ళారు. అందరికీ చాలా సంతోషంగా ఉందండి. అమ్మవారి దర్శనం బాగా అయ్యింది. పూజ కూడా బాగా జరిగింది. చాలా లేట్ అయిపోయిందండి, 1 గంట దాటింది. తర్వాత అయితే మేము ఇలా మండపంలోకి వచ్చేసి అందరం కూర్చొని సరదాగా మనకి వనభోజనాలకు వస్తే ఎలా ఉంటుందో అంతకన్నా చాలా బాగుంది. అసలు ఇటువంటి పెట్టడానికి మామూలుగా మనం అందరం ఇలా కలిసిమెలిసి ఉండటానికి అన్నట్టు ఉంటుందండి. అందరూ చక్కగా పలకరించుకొని సంతోషంగా భోజనాలు అయితే చేశాము. మనం అలా సింగిల్గా వచ్చి వెళ్తే ఏముంటుందండి, ఇట్లా అందరితో కలిసి వెళ్తే చాలా సంతోషంగా ఉంటుంది అందరికీ. అమ్మవారి కోసమే చాలా పిండి వంటలు చేశారండి. అంతేకాకుండా పప్పు సాంబారు చట్నీ అన్నీ తీసుకొని వచ్చారు. అలాగే పెరుగు దద్దోజనం ఐస్ క్రీమ్స్ కూడా తీసుకొని వచ్చారు. ఇట్లా అందరం చక్కగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసేపాటికి 2 అయిపోయింది టైము. ఇట్లా అందరం అమ్మవారి ప్రసాదం తీసుకుంటుంటే ఎంత టేస్ట్గా అనిపించినాయోనండి. పులిహోర గారెలు బోర్లు అలాగే రవ్వ లడ్డూలు అన్నీ ఎంత బాగున్నాయో. మనకి అమ్మవారికి సమర్పణ అయిపోయిన తర్వాత ప్రసాదం లాగా తీసుకున్నట్టే ఎంత సంతోషంగా అనిపించిందో అందరికీ. అదండి అలా జరిగింది. ఆషాఢంలో అమ్మవారికి సారె అంబార్పేట సత్యమ్మ తల్లి అండి. మీరు ఎప్పుడు హైవే పైన వెళ్ళినప్పుడల్లా అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళండి, చాలా మంచి జరిగిద్ది. ఫస్ట్ అయితే మేము భోజనాలు చేసామండి. తర్వాత మిగతా వాళ్ళు అయితే చేశారు, వాళ్ళకి వడ్డిస్తున్నారు. అలా భోజనం చేసి ఆ మండపంలో అలా కూర్చుంటే ఎండ ఎంత ఎక్కువ ఉన్నా కూడా ఆ యాప చెట్లు చల్లగాలికి ఎంత బాగా అనిపించిందో, చాలా పీస్ఫుల్గా అనిపించిందండి. మనం ఏదో పిక్నిక్ వెళ్ళినట్టుంది. అమ్మవారి దర్శనం వల్ల అందరికీ చాలా మంచి జరిగిందండి. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు వచ్చినందుకు. అదండి అమ్మవారి దర్శనం సారా చూశారు కదా వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలా అయితే అమ్మవారి దర్శనం అయిపోయి భోజనాలు చేసేసి ఇంటికైతే వచ్చామండి. టైం అయితే 3 అయింది, అక్కడికి 2 అయిందని చెప్పా కదా భోజనం చేసి ఇంక ఇంటికి ఇలా వచ్చేసాము. బాయ్ అండి.